హృదయ రాగం సెప్టెంబర్ 3. ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడదును. ఇక్కడ శోధనలు, శ్రమలు ఎవరికి ఇష్టము? ఎవరికి ఇష్టం ఉండదు. కానీ కొన్నిసార్లు దేవుడు మనకు శోధనలు, శ్రమలు అనుమతిస్తాడు. ఎందుకంటే శ్రమలలోనే మనము బంగారము వలె, సువర్ణము వలె తేజరిల్లుతాము. ఈ లోకములో నీవు ఎటువంటి శ్రమల్లో ఉన్నావో విసుకక దేవుని సన్నిధిలో స్తుతించు. ఎందుకంటే ఈ శ్రమలు దేవుడే అనుమతించాడు కాబట్టి. ఈ శ్రమలు జయించాలి అంటే ఓర్పు కలిగి ఉండుట ఒక వరము. ఈ ఓర్పు అనే గుణము దేవుని గుణాశయములో ఎక్కువ కనబడుతుంది. ఈ యొక్క ఓర్పు లేకపోతే నీవు శ్రమలను జయించలేవు. బంగారము అగ్నిగుండంలో పడేసినప్పుడు అగ్నిలో బంగారు నశించిపోదు కానీ ఇంకా చక్కగా మెరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ బంగారంలో ఉన్న పనికిరానివి ఏవైతే మలినాలు ఉన్నాయో అవి కరిగిపోయినాయి కాబట్టి శ్రమల తర్వాత ఫలితాన్ని పొందుకునేవారిగా ఉంటాము. అంతేకాదు శ్రమల తర్వాత ఫలితాన్ని పొందుకునేవారిగా ఉంటాము. శ్రమల తర్వాత ఇంకా గొప్పగా తయారు చేస్తాడు దేవుడు. మన బైబిల్ గ్రంథములో ఎంతో మంది భక్తులు శ్రమల పాలు అయిన వారే, కానీ వారు తర్వాత గొప్పగా దీవింపబడిన వారు అని మనకందరికీ తెలుసు. ఇప్పుడు మనము విశ్వాసంగా ఉన్నామా అంటే అది నువ్వు అనుభవించిన శ్రమలు బట్టే తెలుస్తుంది. నీవు శ్రమల్లో కురింగిపోతున్నావా? అయితే శ్రమల్లో నీవు మెరుగుపడాల్సిందే. మన దేవుడు శ్రమలు ఉన్నప్పుడు దేవుడు ఇంకా దగ్గరగా అవుతాడు. మనము గ్రహించాల్సింది ఏమిటి అంటే శ్రమలు మనకు మేలు చేస్తాయి. అవి ఇంకా మనకు ఆరం లాంటివి. మనకు శ్రమలు వచ్చాయని బాధపడవద్దు. మనల్ని దేవుడు సువర్ణం వలె చేస్తాడు కాబట్టి మనమందరం శ్రమలను జయించేవారిగా ఉందామని కోరుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా పరమ తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్కును బట్టి మీకే స్తోత్రం. వినుచున్న ప్రతి బిడ్డలో ఈ వాక్కు నెరవేర్చండి. ప్రతి శ్రమను జయించేవారిగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఈ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్. మీ ప్రియ సహోదరి కృష్ణవేణి.